గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 12వ తారీఖు ఏప్రిల్ 2026 నుండి 18వ తారీఖు ఏప్రిల్ 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం యొక్క గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయా అన్నట్లయితే కనుక రవి ఈ వారం 16వ తారీఖు వరకు కూడా మనకి మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. తర్వాత మనకి మేషరాశిలో వస్తాడు. ఇక కుజుడి వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడి వారం అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. గురుడి వారం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడి వారం అంతా కూడా మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. శనివారం మీనరాశిలో సంచారం చేస్తాడు. రాహు అయితే కనుక కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు ఈ వారం సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఇక ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అనవసరమైన సమస్యలను గొడవలను ఇరుక్కునే పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగ నష్టాలు, ఉద్యోగ భంగాలు ఉన్నాయి కాబట్టి ఇతర దేశాల్లో ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వదేశంలో ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగ గండాలు, ఉద్యోగ భయాలు ఉన్నాయి. అది గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవ్వచ్చు, ప్రైవేటు ఉద్యోగస్తులు అవ్వచ్చు. ఎవరైనా సరే ఉద్యోగపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక ఉద్యోగపరంగా ఇబ్బందులు చాలా ఎక్కువగా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు కానీ, దూర ప్రయాణాలు కానీ, లేదా అనవసరమైనటువంటి ప్రయాణాలు కానీ చేయడం మంచిది కాదు. ఈ వారం విశేషంగా ప్రయాణాలకు అనుకూలంగా కనపడటం లేదు. దానివల్ల ఏంటంటే ప్రయాణాల్లో అస్వస్థత, ఇబ్బందులు, సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ధన నష్టం కూడా విపరీతంగా కనపడుతూ ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేవారు 1-10 సార్లు ముఖ్యమైన ప్రయాణాలు అయితే చేయండి. విదేశీ ప్రయాణాలు వచ్చే వారానికి వాయిదా వేసుకుంటే బాగుంటుంది. ఇక తీర్థయాత్రలు కానీ, విహారయాత్రలు కానీ, లేదా రకరకాల వ్యవహారాల కోసం ఏదైనా తాపత్రయపడుతూ ఉన్నా సడన్గా అవి క్యాన్సిల్ అయిపోవడం మీకు మనస్తాపాన్ని కలగజేస్తుంది. ఏదో ఊహించుకుంటారో అది జరగక మనస్తాపం కనపడుతుంది. ఇష్టమైన వాడితో వివాహం కోసం ప్రయత్నం చేసినా ఆ వివాహాలు ఆలస్యమయ్యే పరిస్థితులు, పరిణామాలు కనపడుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. సంతానం వల్ల ధన నష్టం కనపడుతోంది కాబట్టి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమికుల మధ్య అపార్థాలు, గొడవలు, అనవసరమైనటువంటి వ్యామోహాలు, సమస్యలు పెరిగిపోయే పరిస్థితులు, పరిణామాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రేమికులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరంగా కనపడుతుంది ఈ వారం అంతా కూడాను. అలాగే క్రమశిక్షణ లేకపోవడము, లేదా మానసిక ఒత్తిడి, అలజడి, చేసేటటువంటి పని ఎందు శ్రద్ధ పెట్టకపోవడము, చేసేటటువంటి విధి విధానాలు సరిగ్గా లేకపోవడము, ఇవన్నీ కూడా మీకు మనస్తాపాన్ని కలగజేస్తూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో కొత్తగా చేద్దామన్నా, కొత్తగా ఏదైనా ప్రారంభించుదామనుకున్నా, కొత్త వ్యాపారాలు ప్రారంభించుదామనుకున్నా అవకాశం లేకపోవడము, అనుకూలత లేకపోవడము కనపడుతుంది. రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు కానీ, లేదా రాజకీయపరమైనటువంటి గండాలు కానీ, ఇబ్బందులు కానీ, పదవీ గండాలు కానీ కనపడుతూ ఉన్నాయి. కాబట్టి సమస్యలు ఇరుక్కునే అవకాశం రాజకీయ నాయకులకు కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి రాజకీయ నాయకులు. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి కానీ వాటిని సద్వినియోగపరుచుకునే అవకాశం కనపడటం లేదు. కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. మీకు వచ్చేటటువంటి అవకాశాన్ని వేరే వాళ్ళు తన్నుకుపోయే పరిస్థితి కనపడుతోంది. కుదిరినటువంటి డీల్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయ్యే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీకు రావాల్సిన అవకాశాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం చేయడం, శ్రద్ధ పెట్టడము, ఎవరైతే నమ్మక ద్రోహులు ఉన్నారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు, చిన్న చిన్న గొడవలు, మనస్తాపాలు, క్లేశాలు, ఏదో రకమైనటువంటి ఆందోళన, చికాకు బాగా పెరిగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా మాట్లాడుకునేటప్పుడు కానీ, లేదా వ్యవహారాలు చేసుకునేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి వ్యామోహాలకి గురయ్యే అవకాశం ఉంది. వివాహేతర సంబంధాలకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అలాగే పిల్లల్ని సరిగ్గా చూడకపోవడం, పిల్లల విషయంలో బాధ్యత తీసుకోకపోవడం, పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోకపోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా సమస్యలకు గురయ్యే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు కానీ, వివాహేతర సంబంధాలు కానీ, శారీరక వాంఛలు కానీ, కోరికలు కానీ అధికమవుతూ ఉంటాయి. వాటి యందు కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇరుగు పొరుగు వారితో గొడవలు కానీ, పనిచేసే చోట, ఉద్యోగ కార్యాలయాల్లో, వ్యాపార సంస్థల్లో ఇరుగు పొరుగు వారితోటి లేదా చుట్టుపక్కల వాళ్ళతోటి గొడవలు, మనస్తాపాలు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుటుంబంలో కూడా మనస్పర్ధలు, అపార్థాలు, గొడవలు పెరిగిపోయే అవకాశాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ముఖ్యంగా ఏదైనా పెద్ద పెద్ద వస్తువులు కానీ, గృహాలు కానీ, భూములు కానీ కొనుగోలు చేస్తూ ఉంటే కనుక వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. యంత్ర పరికరాలు, గృహోపకరణ వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసేవాళ్ళు తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. జాగ్రత్త. రుణ బాధల ప్రభావం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్త. ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ వాటిని మీరు సరిగ్గా వినియోగించుకోలేకపోవడం వల్ల ఉద్యోగాల్లో ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో వచ్చినటువంటి అవకాశాలని చాలా జాగ్రత్తగా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. తెల్లవారుజామునే లేవడం, చదువుకోవడం, శ్రద్ధ పెట్టడం,
లేనిపోని వ్యామోహాలు తగ్గించుకోవడం మంచిది. ఇక విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది. విహారయాత్ర కోసం కానీ దానికోసం కానీ వాయిదా వేసుకోవడం మంచిది. ఆలయ దర్శనాలు చేయడం, ఇంట్లో మంచి వ్రతాలు నోములు చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఒకసారి జాతక పరిశీలన కూడా ఒకసారి చేయించుకోండి. ఎందుకంటే జాతక దోషాలు ఎక్కువగా ఉన్నా కూడా అనేక రకాల సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి మిమ్మల్ని. కాబట్టి ఒక్కసారి జాతక పరిశీలన కూడా చేయించుకోవడం మంచిది. అనుకున్నంత ఆదాయం రాకపోవడము, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు పెట్టి నష్టపోవడము, మానసిక ఒత్తిడికి అలజడికి గురవ్వడము, ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏదేమైనా కూడా కొన్ని రకాల స్వయంకృత అపరాధాలు కూడా కనపడుతున్నాయి. అంటే కావాలని కొన్ని రకాల తప్పులు చేయడం వల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తెలిసి ఎటువంటి తప్పులు మాత్రం చేయకండి. భరించలేని ఖర్చులు పెరిగిపోతుంటాయి అన్నమాట. ఇంట్లో వాళ్ళకి, బయట వాళ్ళకి, లేనిపోని వాళ్ళకి ఖర్చులు పెట్టవలసిన పరిస్థితులు, అప్పులు చేయవలసిన పరిస్థితులు, మళ్ళీ తిరిగి అప్పులు కట్టలేని పరిస్థితులు కనపడుతున్నాయి. అంటే తప్పనిసరి పరిస్థితులు, అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల మనస్తాపము, లేదా ఉద్యోగాలు వచ్చినట్టు వచ్చి చేజారడము, పర్మనెంట్ కాకపోవడము, ప్రమోషన్ల కోసము, స్థాన బదిలీల కోసము, ఇంక్రిమెంట్ల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఆటంకాలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి అధికారుల వల్ల కూడా అనేక రకాల సమస్యలు, మానసిక అశాంతి కనపడుతుంది. కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులకి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది. ఈ వారం కోర్టు వివాదాలకి, పోలీస్ కేసులకి, గొడవలకి దూరంగా ఉండడం మంచిది. ఎవరితోటి కూడా దురుసుగా మాట్లాడకండి, కోపంగా మాట్లాడకండి, సామరస్యంగా మాట్లాడండి. సమస్యలను చాలా జాగ్రత్తగా పరిష్కరించుకోండి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. వ్యాయామం ఖచ్చితంగా చేయండి. ఎవరినైనా ప్రపోజ్ చేద్దాం, ప్రేమించేటటువంటి విషయం చెప్దాం అనుకుంటే కనుక వాయిదా వేసుకోవడమే మంచిది. ఈ వారం ముఖ్యంగా శారీరక కోరికలు పెరిగిపోవడము, లేదా కొంతమంది వ్యక్తులతోటి శారీరకపరమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి తప్పుడు పనులు చేయడం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యామోహాలకి, కోరికలకి దూరంగా ఉండడం మాత్రం మంచిది. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే కనపడలేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యాపారాలు చేయాలి. వ్యాపారాల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశ్రమలు లేదా కొన్ని రకాల కొత్త ప్రాజెక్టులు చేసేటటువంటి వారికి మందకొడిగా పనులు సాగే అవకాశం కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరమైన గొడవలు మాత్రం ఎవరితోటి పెట్టుకోకండి. వైవాహిక జీవితంలో కూడా గొడవలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తలు, కుటుంబంతో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారం చేసేటప్పుడు మొదట్లో కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వారాంతరమందు విజయం లేదా ధనము కనపడుతుంది మీకు. ప్రతి చిన్న విషయానికి కోపపడడం, ఉద్రేకపడడం, కుటుంబంతో గొడవ పెట్టుకోవడం, ప్రేమించిన వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, స్నేహితులతో కావలసిన వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం మాత్రం మీకు మంచిది కాదు. ప్రేమికుల మధ్య వివాదాలు, చిక్కులు, సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులు కూడా చదువు పట్ల దృష్టి తగ్గుతోంది. అనవసరమైన విషయాల పట్ల వ్యామోహం పెరుగుతోంది. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు కూడా శ్రమకు తగ్గ ఫలితం కనపడలేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి భర్తతో సఖ్యత లేకపోవడము, కుటుంబ సమస్యలు, మానసిక అశాంతి, అనారోగ్య సమస్యలు, విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు, పుట్టింటి నుంచి చెడు వార్త వినే అవకాశం కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి మంచి అవకాశాలు చేజార్చుకునే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వ్యాపారంలో కూడా సామాన్య లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి దేవతారాధన చేసుకోవడము, దేవతాలయ దర్శనం చేసుకోవడము, ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేసుకున్నట్లయితే మీకు ఈ వారం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.